ట్రిప్ కంప్లీట్ కాకముందునే మేమైతే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే నాకు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఎక్కువైపోయింది. అండ్ డెహ్రాడూన్ ఐఎస్బిటీలో మేము నాన్ స్టాప్ బస్ అయితే ఎక్కాము ఢిల్లీకి. మోస్ట్ ఆఫ్ ద జర్నీ మాకు ఫేవరబుల్ గానే ఉందనుకోవచ్చు. ఢిల్లీ ఐఎస్బిటీ నుంచి రైల్వే స్టేషన్ మేము ఆటో అయితే ఎక్కాము. ఇక్కడ ఇది లెమన్ సోడా అంట. అదేదో మసాలా వేసి ఇచ్చాడు, షుగర్ వేయకుండా. మా చెల్లికి నచ్చలేదని చెప్పి దాన్ని పడేసింది కాక నాది కూడా తాగుతాను తీసి బయట పడేసింది. ఏం తాగుతామని చెప్పి. డ్రైవర్ అంకుల్ మాకు ఫస్ట్ 200 చెప్పాడు. తర్వాత ఇద్దరు కలిపి 75 రూపీసే తీసుకున్నాడు. మాకు బెస్ట్ బిర్యానీ సజెస్ట్ చేశాడు. ఎందుకన్నానో మీకు తర్వాత చెప్తాను. ఎస్, ఇక్కడ మా చెల్లి ఎక్కువ కేరింగ్ తీసుకుంటుంది. లగేజ్ అంతా తనే క్యారీ చేస్తుంది. నీ చెల్లి లగేజ్ మోస్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావా అంటే, ఇద్దరం క్యారీ చేస్తున్నాం. నాకు బరువు అనిపించినప్పుడు తను క్యారీ చేస్తుంది, కాకపోతే ఇక్కడ తనే క్యారీ చేస్తుంది. అది వేరే విషయం అనుకోండి. ఓవరాల్ గా ట్రిప్ మొత్తంలో తనే ప్యాక్ చేయడం కానీ అన్ప్యాక్ చేయడం కానీ మొత్తం కేర్ తీసుకుంది తానే అన్నట్టు. నేనేందంటే నేను తిరగడం, తీసుకురావడం మొత్తం నేను చూసుకున్నాను. సో ఐ ఆమ్ ఏ బేబీ రైట్ నౌ. ఆటో డ్రైవర్ అంకుల్ సజెస్ట్ చేసిన బిర్యానీ ఇది. ఇది తిన్నాక మేము లైఫ్లో ఢిల్లీలో తిన్న బిర్యానీ మేము మర్చిపోము. ధనియాలు వచ్చిందబ్బా బిర్యానీలో. తినలేకపోయా. మా చెల్లికి బలవంతం చేసా, థమ్స్అప్ తాగు లేకపోతే నువ్వు తినలేవు అని చెప్పి. అప్కమింగ్ వీడియో వస్తుంది చూడండి.